మసాలా వడకు కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు కందిపప్పు. ఈ మూడింటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే దాంట్లోకి కొంచెం అంటే కొంచెంగా బియ్యాన్ని కూడా తీసుకోండి. కొంచెంగా ఇప్పుడు వాటర్ని పోసేసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 గంటల తర్వాత దీన్ని రుబ్బుకోవాలి. మసాలా వడకి కావాల్సినవి: ఒక పచ్చిమిరపకాయలు ఒక 8 అట్లా తీసుకున్నాను. ఇక్కడేమో అల్లం ఇంత ముక్క కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు ఒక 5-6 ఉల్లిపాయలు అండి, కొంచెం పెద్ద సైజువి 5-6 ఉల్లిపాయలు, అలాగే పుదీనా కడిగి పెట్టుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లి కూడా వేస్తారండి, వేస్తే చాలా బాగుంటుంది, కానీ నేనైతే వేయటం లేదు ఈ రోజున. ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకుందాము జార్లో తీసుకొని. గ్రైండ్ చేసుకున్నదంతా ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పప్పు నానేసి పెట్టుకున్న ఈ పప్పు ఇదంతా కొంచెం కొంచెంగా జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని పప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో చివరిగా కొంత పప్పుని అట్టే పెట్టేసుకొని వేసుకోవాలి. కొంచెం పప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకని మిగిలిన కొంచెం పప్పుని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఉల్లిపాయలని కూడా వేసేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని దీంట్లోకి తగినంత ఉప్పుని తీసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి దీంట్లోకి. ఇలా వేసుకుంటే కూడా బాగుంటుందండి. గ్రైండ్ చేసుకునే దానికంటే కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే పుదీనాను కూడా కొంచెం ఇలా ఇలా మనం కట్ చేసేసి ఇట్లా చేత్తో అనేస్తే బాగుంటుంది. అలాగే తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కలుపుకోవాలి. మొత్తం మంచి టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వడ. మనం ఉల్లిపాయలు ఇంకా కొన్ని వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి, ఎవరు ఇష్టానుసారంగా వేసుకోవడమే. నేనైతే ఒక 5-6 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను, ఇంకా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందేమో చూసుకోండి. దీంట్లోకి వెల్లుల్లిపాయ వేస్తే చాలా బాగుంటుందండి. మసాలా కదండి, మసాలా వడ. ఇలా కలుపుకొని ఉప్పు చూసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెంగా ఈ పేపర్ మీద ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకొని ఇట్లా ఒత్తుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని వేసుకోవాలి. కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వండుకోవాలి, లేకపోతే మరీ మాడిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి మసాలా వడలు. ఎవరైనా వచ్చినప్పుడు అలా చేసుకుంటే కనుక వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుంది. ముందే కదల్చకూడదండి, కొంచెం 1 మినిట్ అట్లా తర్వాత అవే కొంచెం పక్కకు వచ్చేస్తాయి. అప్పుడు దాన్ని కొంచెం టర్న్ చేసుకోవాలి ఇట్లా, ఎందుకంటే ముందే అన్నామంటే అవి విరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా వెనక్కి టర్న్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే లోపల కూడా పచ్చిదనం లేకుండా మంచిగా వేగుతాయండి, మంచి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు పెట్టుకొని తీసేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి.
కొంచెం ఇది కాగనిచ్చి వేసుకుందామండి, ఎందుకంటే మరి నూనె మళ్ళీ కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం వేడైన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వేసుకుంటే కొంచెం బాగా వస్తాయి. మరొక వాయి వేస్తున్నాను. ఈ బయట అమ్ముతారు కదండి మసాలా వడలు, అలాగే ఇది కూడా అలాగే మంచిగా క్రిస్పీగా బయట అమ్మే వాటిల్లానే వస్తాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ వాయి కూడా వేగిపోయింది, తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మసాలా వడ రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఏదైనా ఫంక్షన్స్కి కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.